తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాజీ మావోయిస్టు నాయకుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. అసెంబ్లీ గన్ పార్క్ ముందు అమరవీరుల స్తూపానికి మావోయిస్టు నేతలు నివాళులర్పించారు. అనంతరం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్పీ పార్టీలోకి భారీగా మావోయిస్టుల చేరికలు జరిగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన మాజీ మావోయిస్టు నాయకులు, మాజీ మహిళా మావోయిస్టులు చేరారు. మాజీ మావోయిస్టు నాయకురాలు పటేల్ వనజక్కను పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ప్రకటించారు పార్టీ అధినేత దిన్మర్ మల్లన్న. మావోయిస్టులు అడవిలో ఉండి సాధించలేని ఆశయాలను అసెంబ్లీకి వెళ్లి సాధించే విధంగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని మల్లన్న తెలిపారు. పటేల్ వనజక్క నేతృత్వంలో వందలాది మంది మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు కానీ, మాజీ మావోయిస్టులు కానీ, ఆ ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం పలుకుతూ వారి ఆలోచనలు, వాళ్ళు చేయగా మిగిలిపోయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీ ద్వారా ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా అందించేందుకు మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అక్క నాయకత్వంలో ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజాక్షేత్రంలోకి మలిదశ ఉద్యమాన్ని తీసుకుపోబోతా ఉన్నాం. ఆ విధంగా అక్కకు ఆలోచన వచ్చి పార్టీలో చేరినందుకు అక్కకు స్వాగతం తెలియజేసుకుంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలైనటువంటి మా పటేల్ వనజక్కకు కొంత నేతృత్వాన్ని అప్పచెప్పాలని చెప్పి భావిస్తున్నాం.